నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీ సమయం ఇస్తున్నందుకు నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆల్ గాడ్స్ గ్రేస్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దట్ యువర్ అవుట్ పోరింగ్. చాలా మంచి విషయాలు జరగాలి. శని వక్రమైనా సరే, అతిచారంగా వెళ్ళినా సరే, కులదేవత అనేది చాలా ముఖ్యం. అందరూ కులదేవతని ఒక కంటిన్యూస్ ప్రేయర్స్ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది. అద్భుతం అండి. మీ వీడియోస్ కోసం నిజంగా మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఇవ్వటం, వాటిని చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా అక్యురేట్ గా చెప్పారని చెప్పి ఎన్నో కమెంట్స్ వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా మీ సాధన ఖచ్చితంగా అలాగే మీ గురువులకి చెందుతుంది మీ విద్య అంతా. ఫస్ట్ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న, తర్వాత మా తాతయ్య గారు, దెన్ గురువు. ఖచ్చితంగా బికాస్ మా తాతయ్య మా గురువు. సో ఇట్స్ మీ అసోసియేషన్ మాకు ఇస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషం. అయితే కార్యక్రమం మొదలు పెడదామండి. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందండి శని వక్రగతి? ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో? అర్ధాష్టమ శనితో ఆల్రెడీ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అర్ధాష్టమ శనిలో కొంచెం ప్రాబ్లం అయిన ధనస్సు రాశి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే అర్ధాష్టమ శని మాత్రమే ప్రాబ్లం లేదు, అష్టమంలో ఉన్న గురువు ప్రాబ్లం. ఇక్కడ అష్టమ గురువు ఇస్ యాక్చువల్లీ మనకు బయటికి తెలియకుండా అది మనమేమనుకుంటాం అదొక డీర్ అనుకుంటాం, ఒక జింక అనుకుంటాం, కానీ లోపల ఉండేది పులి. మనకు తెలియదు, వచ్చి కరిచిందంటే ఏమవుతుందని. అలాంటి సిచ్యువేషన్లో ధనురాశి వాళ్ళు ఉన్నారు. అలా ధనుసు రాశి వాళ్ళకి మెయిన్ చూసారంటే ఇప్పుడు ఇల్లు కడతారు. మెయిన్ విషయం ఇల్లు. పాత ఇల్లు ఆల్రెడీ రెడీ అయ్యి కొంతమంది కట్టి హాఫ్లో వదిలేస్తారు. అలాంటి ఇల్లు కట్టి మీరు ఫినిష్ చేస్తారు. ఎగ్జిస్టింగ్ తీసుకోకుండా, కొత్తది తీసుకోకుండా ఆల్రెడీ కట్టింది సెకండ్ హ్యాండ్ 1 year ఓల్డ్, అలాంటిది ఇప్పుడు తీసుకోవడానికి ఛాన్స్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్గా పిల్లల చదువులో చాలా పెద్ద మార్పులు ఇప్పుడు చూస్తారు. కొంతమంది ఆల్రెడీ అటెంప్ట్ అంతా ఇస్తారు, వాళ్ళంతా క్లియర్ చేసేస్తారు. లేదనే వాళ్ళు ఇప్పుడు ట్యూషను ఎక్స్ట్రా కొంచెం వాళ్ళకి పుష్ చేసి బాగా చదివించాలి అన్నట్టుగా అలాంటి విషయాలు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి వెళ్ళడం బాగుంటుంది. అర్ధంలో అష్టమం, అందుకని అది అర్ధాష్టమం. దాంట్లో ఇప్పుడు శని వక్రంగా ఉన్నారంటే మదర్ యొక్క హెల్త్, కొలెస్ట్రాల్, గురువు ఇంట్లో బుధుడి యొక్క కనెక్ట్, వెంట్రికల్ బ్లాక్, ఆర్టికులరీ జోన్లో బ్లాక్, కొలెస్ట్రాల్లో అది స్టంట్ పెట్టడం, ఇలాంటి విషయాల్లో మదర్ సైడ్లో లేదంటే మీ యొక్క క్లోజ్ బాబాయ్, మామగారు, వీళ్ళకి ఎవరికైనా జరగడానికి ఛాన్స్ ఉంది. అది చూసుకోవాలి. బట్ కమర్షియలీ మెయిన్గా మీరు చూసారంటే మీకు ల్యాండ్ డెవలప్మెంట్, ప్రొడక్షన్, అదేలాగా ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ దట్ యూ కీప్ డూయింగ్ రెపిటేటివ్లీ, అది బాగుంటుంది. టీచర్స్కి బాగుంటుంది, అదేలాగా ఎడ్యుకేషనలిస్ట్కి బాగుంటుంది, ఎక్స్పోర్ట్ చేసే మనుషులకి, ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేసే మనుషులకి చాలా బాగుంటుంది. దాంట్లో మెయిన్గా ఫిషరీస్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి, ఫిష్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. లేదంటే ఫీడ్ అది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ టైంలో ఇంకోటి శని ఎప్పుడైతే వక్రం అవుతుందో ఈ ట్యాక్స్ వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల కొంతమంది వేరే ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసి హియర్ యూ విల్ ట్రై టు డూ సంథింగ్, అది కూడా మీకు యాక్చువల్లీ చాలా బాగా సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అట్ ది సేమ్ టైం ధనుసు రాశి వాళ్ళకి అధిపతి గురువు, 4వ స్థానం అని చెప్పేది మీకు శుకస్థానం. ఆ శుకస్థానం గురువు ఇంట్లో శని వక్రంగా ఉన్నాడు. మెయిన్గా చూసారంటే ఎంటైర్ పైపింగ్ మార్చేస్తారు. ఎంటైర్ పైపింగ్, ఎంటైర్ డ్రైనేజ్ పైపింగ్, ఎంటైర్ వైరింగ్ సంబంధించిన విషయాలు ఇదంతా మీరు వర్కౌట్ చేసి మార్చడం, లేదంటే లోపల కొత్త కొత్త ఇంటీరియర్స్ అప్డేట్ చేయడం. కొంతమంది నార్మల్ గేట్ నుంచి ఆటోమేటిక్ గేట్ మారుస్తారు, లేదంటే స్విచ్చెస్ అంతా జస్ట్ సిగ్నల్లో రిమోట్లో మార్చడం. ఇలాంటి విషయాన్ని మీరు అప్డేట్ చేయడానికి చాలామంది ఇంట్లో జరగడం, అంటే వాళ్ళ స్థాయికి సంబంధించిగా వాళ్ళు అప్డేట్. కొంతమందికి సింపుల్గా చేయాలంటే 2 బల్బు మారుస్తారు, లేదు బాగుండాలంటే ఎంటైర్గా ఒక రిమోట్ సిస్టమ్ లాగా మార్చడానికి, ఆటోమేట్ చేయడానికి. ఇలాంటి కొంతమంది ఇండస్ట్రియల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా మాన్యువల్గా చేసే ప్రాసెస్ని కంప్లీట్గా వాళ్ళు ఆటోమేట్ చేస్తారు. అలాంటి విషయాలు జరగడం, కొంతమంది ప్రాసెసింగ్, సిగ్నలింగ్, ఇలాంటి విషయాల్లో చాలా మార్పులు రావడానికి ఛాన్స్ ఉంది. ఎలా చెప్పినా సరే 4వ స్థానం ఇస్ బేసిక్లీ యువర్ బిహేవియర్, యువర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా శని వక్రంగా ఉన్నాడంటే మన క్యారెక్టర్ బ్యాడ్, అలాంటి సిచ్యువేషన్ని తీసుకొస్తుంది. అంటే మీ సిచ్యువేషన్ అలాగా మారడానికి ఛాన్స్ ఉంది. నేను అనుకోలేదు సార్, ఏదో ఊరికే వెళ్ళాను, అది చూసానంటే ఇలా ఫోటో తీసి పంపించేశాడు, దే ఆర్ యాక్చువల్లీ బ్లాక్మెయిలింగ్ మీ టు గివ్ మనీ, థ్రెటనింగ్ మీ, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. శుకస్థానంలో ఇలాంటి విషయం జరిగిందంటే సొంత ఊళ్ళో మీకు ఫామ్ ల్యాండ్ తీసుకుంటారు. సొంత ఊరు, మీరు పుట్టిన ఊరు,
మీ బర్త్ ప్లేస్ ఉంది కదా, అక్కడ మీరు ఫామ్ ల్యాండ్ తీసుకోవడం, అక్కడ వ్యవసాయం చేయడం, అక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ వీళ్ళు చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఒకటే విషయం, మీ మొదటి కొడుకు లేదంటే మొదటి కూతురు వాళ్ళకి మీకు అస్సలు పడదు ఈ నెక్స్ట్ 4 months. వాళ్ళకి హెల్త్లో ఇష్యూస్, లేదంటే వాళ్ళకి మీకు అది ఏదో ఒక సంబంధం లేకుండా ఒక ఇష్యూ, మిస్కమ్యూనికేషన్, మిస్ఇంటర్ప్రిటేషన్, దానివల్ల వచ్చిన ఒక సిచ్యువేషన్. సో వీళ్ళు ఒక హ్యాపీ జోన్ ఫ్యామిలీ పరంగా కొడుకు కూతురు వల్ల మీకు ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్గా మదర్ యొక్క హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక ప్రసక్తిలో ఉన్నారు. బట్ చదువులో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 100% కరెక్ట్గా చదవాలి. ఇప్పుడు మీరు ఏదైనా సరే కొంచెం దూరంగా వెళ్ళి చేస్తే బెటర్. మీ ఊళ్ళోనే సీట్ కావాలి, ఇదే కావాలి అని కూర్చోకుండా కొంచెం, నేను చెప్పేది ఒక 15 kilometers 20 kilometers 1 hour ట్రావెల్, ఇదంతా నార్మల్. వన్స్ యూ గో టు అబ్బర్ స్టేట్కి వెళ్తారంటే మీరు చేయడం అనేది నార్మల్. అలా మీరు చేస్తే ఇంకా బాగుంటారు, లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో ధనుసు రాశి వాళ్ళు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ 3 things. ఎవరైనా సరే అబౌవ్ 35 ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఈ 3 100% చెక్ చేసుకోండి. దాంట్లో బుధుడు కనెక్ట్ అవుతుంది కాబట్టి ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు, అది తీసుకొని అందరు ఫిట్గా ఉన్నారని ఎన్షూర్ చేయండి, మీదంతా బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు అండి శనికి సంబంధించి? సీతారామచంద్ర స్వామి దేవస్థానంలోకి ఒకవేళ అవుతుంది అన్న టైంలో మెయిన్గా గురువారం రోజు పొద్దున్న మీరు వెళ్ళి స్వామికి అభిషేకం చేయించి అన్నదానానికి మీరు ఇవ్వడం అనేది మంచిది. లేదంటే మీ ఇంటి పక్కన ఏదైనా చాతుర్మాస వ్రతంలో పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి పాద పూజ చేయడం చాలా మంచిది. లేదంటే మీ ఇంటికి తీసుకొచ్చి చేయొచ్చు, అది ఇంకా మంచిది. 4వ స్థానం అంటే గృహస్థానం, 4వ స్థానం అంటే సుఖస్థానం. మీరు ఎక్కడ పడుకొని నిద్రపోతున్నారో ఆ స్థానం, అక్కడికి మనము వాళ్ళకి తీసుకొచ్చి పాద పూజలు చేయించామంటే పెద్ద మార్పులు మీ లైఫ్లో జరుగుతుంది, మీరు బాగుంటారు. నేను చెప్పిన ఏ నెగిటివ్ మీకు జరగకుండా ఉండడానికి పెద్ద పరిహారంగా మారుతుంది. అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇక ఇప్పుడు శని వక్రగతి అంటే ఏంటో కూడా ఒకసారి చెప్పండి. ఓకే మా, అంత పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం. నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్ శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 important లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీన రాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని, మీన రాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారో, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది, జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో, గోచారంలో గ్రహం అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని, ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు
మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఐ మీన్ ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ 2 years బ్యాక్ మీరు చూసారంటే ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్, గోచారం కనెక్ట్ అయింది అని అంటే అంతే, సిక్సర్. సో మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటల్లో మీకు గ్రహాలు వక్రంగా ఉంది అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే పనిచేస్తుంది. అద్భుతం. అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ రెమెడీస్ కూడా చెప్పేశారు. అనంత పద్మనాభ స్వామి దర్శనం ఖచ్చితంగా మంచి ఫలితాలు. 139 days లో ఒక్క రోజైనా వెళ్ళిరండి. పాసిబ్లీ యూ కెన్ గో ఎయిదర్ ఆన్ ఆశ్లేష నక్షత్రం రోజు, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం రోజు, లేదంటే మీరు రేవతి నక్షత్రం రోజు వెళ్ళి దర్శనం చేసుకొని రాండి. ఎందుకంటే ట్రయాంగిల్ అంటాం, త్రికోణాకారం. త్రికోణం మీకు వర్కౌట్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా సక్సెస్ వస్తుంది. ఇంకా ఏ రోజు మీరు జన్మ నక్షత్రం కంటే శని ఏ నక్షత్రంలో అయితే వక్రంగా ఉన్నాడో ఆ నక్షత్ర స్థానాధిపతి దానికి మనం త్రికోణంలో పని చేసినప్పుడు ఇమ్మీడియట్గా పనిచేస్తాం. అమేజింగ్. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటూ శని నుంచి మన వాళ్ళు మంచి ఫలితాలనే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ప్రొడక్షన్స్ హరీష్ గారు. నమస్తే. నమస్కారం.